మా గురువు గారు వచ్చేసి హెచ్ఆర్ నాగేంద్ర అంటారు. వారు ఈజ్ ఎ సైంటిస్ట్ ఇన్ నాసా. అక్కడ కొన్నాళ్ళు వర్క్ చేసి రిజైన్ చేసేసి వివేకానంద కేంద్రం కన్యాకుమారిలో కొన్నాళ్ళు వర్క్ చేస్తారు యాజ్ ఏ రీసెర్చ్ ఓరియంటెడ్గా. అట్ ది సేమ్ టైం యోగాని డెవలప్ చేస్తూ సొసైటీకి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఏకనాథ్ జీ రాండే గారి ఆధ్వర్యంలో వారు అక్కడ నుంచి బెంగళూరు వచ్చి వారు వారి సిస్టర్ వచ్చేసి లైక్ ఎండి ఇన్ యోగా గోల్డ్ మెడలిస్ట్, ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఆర్సిపి లండన్ లో చదువుకున్నారు. సో ఆమె కూడా ఫుల్లీ డెడికేటెడ్ యోగాని. ఎట్లా అంటే మన యొక్క సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి యోగా అదేవిధంగా ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేయాలి. ఈ మోడర్న్ మెడిసిన్స్ వచ్చేసరికి ఇవన్నీ ఓన్లీ ఫిజికల్ బాడీ మీద వర్కౌట్ అవుతుంది. ఇది కాదు, దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. దాన్ని మనం దాది క్యూర్ చేయాలి. ఆదిజ వ్యాధి అనాదిజ వ్యాధి అని ఉంటుంది. అంటే మనం రూట్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని క్యూర్ చేయలేనటువంటి కాన్సెప్ట్తో వీరిద్దరూ బెంగళూరులో జిగిని అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ పెద్ద ఆశ్రమం, ఒక 100 acres లో ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఈ రోజు పెద్ద యూనివర్సిటీ అయ్యింది. ఇన్ఫాక్ట్ హీఈస్ ద మోడీస్ గురు, డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర గారు. బెంగళూరులో సుబ్బుభయ్య అని మా మంచి మిత్రుడు, ఆయన నా గురువు కూడా. ఆయన ఒక 9 languages అలర్గంగా మాట్లాడగలుగుతాడు. సో విత్ హిమ్ ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో వీ వెంట్ టు దుబాయ్, సింగపూర్, స్విట్జర్లాండ్ టుగెదర్. అండ్ ఆల్సో ఇన్ ఆంధ్రప్రదేశ్లోను కొన్ని టెంపుల్స్కి సాధన చేయడానికి ఋషికేశ్. ఇట్లాగా ఆయన చాలా హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్. ఈ దేశాల్లో మొత్తం మీరు యోగా టీచ్ చేసే వాళ్ళ? జస్ట్ విజిటింగ్ కోసం? యోగానే, అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అని ఒక కోర్స్ ఉంటుంది మన యోగా స్కూల్. అంటే నేను ఇప్పుడు బెంగళూరులో ఎడ్యుకేషన్ అయిపోయింది. బెంగళూరు నుంచి ఎడ్యుకేషన్ అయిన తర్వాత అక్కడ యూనివర్సిటీలో ఇక యోగా ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేశాను ఒక 1 year. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ 2009, 10, 11 ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను. ఈ హైదరాబాద్ ఉన్న టైంలో కాజల్ అగర్వాల్ గారికి, ప్రభాస్ గారికి, సమంత గారికి, గోపీచంద్ గారికి, సో వీళ్ళందరినీ పరిచయం చేసినటువంటి వ్యక్తి శ్రవణ్ కుమార్ అని, ఆయన ఫ్యాషన్ డిజైనర్. ఇప్పుడున్నారు శ్రవణ్ కుమార్ గారు. ఈ హ్యాస్ హిస్ ఓన్ ఫ్యాషన్ స్టూడియో. సో ఆయన ద్వారా వీళ్ళందరూ పరిచయం నాకు. అలాగే రోని అని కాజల్ అగర్వాల్ అసిస్టెంట్ గా ఉండేవారు. ఈజ్ ఆల్సో వెరీ నైస్ పర్సన్. సో అట్లా ఇక్కడ పొలిటీషియన్స్ కి డి శ్రీనివాస్ గారు, రోషయ్య గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు. సో మీరు పర్సనల్ క్లాసెస్ తీసుకుంటారు? నేను ఇంటికి వెళ్ళి పర్సనల్ క్లాసెస్ చెప్పేవాడిని, ఇన్స్టిట్యూట్ లేదు. సో ఈ విధంగా ఒక 2.5 years జర్నీ జరిగిన తర్వాత, సో నేను చదువుకునేటప్పుడే మా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరు చదువుతుంది కేవలం అక్కడ ఫారినర్ స్టూడెంట్స్ వస్తారు, పరిచయం అవుద్ది, మన ఫారిన్ వెళ్ళి వచ్చిన ఆలోచనతో ఉండి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేంటంటే ఐ వాంటెడ్ టు లెర్న్ సంథింగ్. నేను నాకుగా ప్రాక్టీస్ చేస్తూ, నేను ఆనందంగా ఉంటూ, నేను హ్యాపీగా ఉంటూ, అట్ ది సేమ్ టైం నేను సొసైటీని మంచిగా హెల్తీ సొసైటీని తయారు చేయొచ్చు అనే ఆలోచనతో నేను జాయిన్ అయ్యా. అప్పుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇదంతా జరిగిన తర్వాత సంతోష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నాకు అనుకోకుండా సంతోష్ మెయిల్ నుంచి మేము అప్పుడు ఆర్కుట్ ఉండేది, ఫేస్బుక్ ఆర్కుట్ ఉండేది. ఆర్కుట్ నుంచి మేము ఒక మెయిల్స్ పెట్టాం కొంతమందికి ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసి. ఒక యూనివర్సిటీ జెమ్స్ ఆఫ్ యోగా అని దుబాయ్ లో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. నా మెయిల్ తనకు వచ్చింది. యాక్చువల్ గా కావాలంటే తను నాకు హైడ్ చేసి తను వెళ్ళిపోవాలి. హీఈస్ ఎ గుడ్ పర్సన్. నాకు నా దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఎట్లా అంటే సెల్ఫ్లెస్ గా ఉంటారు, వాళ్ళందరూ కూడా చాలా జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్, బ్లెస్డ్ ఆల్సో. సో తను అనేవాడు, నువ్వు చూడు మన రెడ్డి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మనము, వాళ్ళందరూ నేను అబ్రాడ్ వెళ్ళాలని చెప్పేసి కాన్సెప్ట్ తో ఉండేవారు. వాళ్ళు నువ్వు ట్రై చేయకుండానే ఏదో సరదాగా మనం ట్రై చేస్తే వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చారు, సో వై డోంట్ యూ ట్రై అన్నాడు. నేను అన్నాను ఓకే లెట్ మీ గివ్ ఎ ట్రై, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ అని చెప్పేసి నేను రిప్లై ఇచ్చాను. తను నన్ను ప్రొఫైల్ అడిగారు, ఆసనాస్ అడిగారు, ఇచ్చాను. సో తను నాకు వీసా పంపించింది, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ టీచర్స్, అంటే ప్యాషనేటెడ్ గా, ఎనర్జెటిక్ గా, అంటే ఏదో చేయాలి, మంచిగా నేర్పాలి, ఈ విధంగా ఉండే వాళ్ళు తక్కువగా ఉన్నారు అక్కడ. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నా ఉత్సాహాన్ని చూసి, నా ఎనర్జీని చూసి మీరు ఓకే వీ కెన్ గో అప్ అని చెప్పేసి అని అన్నారు. సో ఇంకా శాలరీ కూడా అక్కడ ఉన్న ఒక బిఎన్వైస్ డాక్టర్ ఉన్నారు, 3,500 dirhams అంటాం అక్కడ.
$3,500 dirhams ఇస్ ద హైయెస్ట్ శాలరీ వాళ్ళు అక్కడ. ఓకే. నాకు 4,000 ఇచ్చి నన్ను పెట్టుకున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను హైదరాబాద్ లో ఐఎమ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఐ హ్యావ్ బిగ్ షార్ట్ ప్రొఫైల్స్ ఉన్నాయి అని చెప్పేసి అనేసరికి ఆమె నువ్వు ఏదైనా ఉండాలి, సో ఐ విల్ ఆల్సో ఇంక్రీజ్ యువర్ శాలరీ, ఇఫ్ సంథింగ్ వర్క్స్ టుగెదర్ వీ కెన్ ఆల్సో బీ కొలాబరేటెడ్ అని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా సరే ఆమె అడుగుతుంది, నేను కూడా సరే అబ్రాడ్ వచ్చాం, మనం ఇంకా బెటర్ గా సర్వీస్ చేయొచ్చు, మళ్ళీ తర్వాత కావాలంటే మన దేశం వెళ్ళి మనం మళ్ళీ వీ కెన్ ఆల్వేస్ రీస్టార్ట్, ఇట్ ఇస్ అవర్ ఓన్ కంట్రీ అని అనిపించింది. ఆపర్చునిటీ అనే సందర్భంలో రావు, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అని అనిపించింది. సో ఆ విధంగా అక్కడ వర్క్ జర్నీ స్టార్ట్ చేసాం దుబాయ్లో. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు సెలబ్రిటీస్ అన్నారు కదా, ఎట్లా ఉండింది ఆ టైంలో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? కాజల్ అండ్ సమంత, ప్రభాస్ అన్నారు. సో పర్సనల్ గా మిమ్మల్ని వాళ్ళు ఇంటికి పిలుచుకునే వాళ్ళు, లేదంటే షూటింగ్ సెట్స్ లో మీరు వెళ్ళి టీచ్ చేసేవాళ్ళండి? కాజల్ అగర్వాల్ కి నేను ఎక్కువ వర్క్ చేశాను, మోర్ దాన్ 1.5 year దాకా వర్క్ చేశాను. అంటే ఐ టాట్ హియర్. యాక్చువల్ గా ఆమె మగధీర మూవీ నుంచి యోగా స్టార్ట్ చేశారు. అప్పుడు ఆమెకి ఎప్పుడు కూడా యోగా చేసిన రోజుకి యోగా చేయనటువంటి రోజుకి చాలా డిఫరెన్స్ ఉండేది. సో మచ్ ఎనర్జెటిక్. మామూలుగానే కాజల్ అగర్వాల్ ఆమె చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఆమె ఇంటర్నల్ గా నాకు చెప్పేది, నాకు పర్సనల్ గా నాకు ఇంటర్నల్ గా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎనర్జెటిక్ ఉన్నాను, ఐ ఈట్ ఓన్లీ లెస్ ఫుడ్ బట్ స్టిల్ ఐ మోర్ ఎనర్జీ అని చెప్పేవారు ఆమె. ఆ విధంగా ఆమె ఇంటికి వెళ్ళేవారు, శ్రీనగర్ కాలనీలో ఉండేవారు. తర్వాత ఆమె ద్వారానే నాకు సమంత గారు పరిచయం బృందావన్ మూవీకి. సమంత గారు కూడా రోనీనే మేనేజర్, ఆయన వైజాగ్ అండి. సో అలా పరిచయం. సమంత గారికి అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని క్లాసులు చెప్పాను. తర్వాత అక్కడ నుంచి డార్లింగ్ మూవీ షూటింగ్ జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. అక్కడ నన్ను రమ్మన్నారు. ఒక 5 days కి కంటిన్యూస్ షూటింగ్. మీకు ఐస్ బ్రేకింగ్ వీడియో ఉంటుంది, ప్రభాస్ ఐస్ బ్రేకింగ్ చేస్తారు. ఆ షూటింగ్ జరిగేటప్పుడు నేను అక్కడ ఆల్మోస్ట్ 1.5 day ఓన్లీ ఐస్ బ్రేకింగ్ షూటింగ్ చేశారు. అప్పుడు కరుణాకర్ గారికి, కరుణాకర్ గారు వాళ్ళ మిస్సెస్ గారికి, అలాగే ప్రభాస్ గారికి ఆ 5 days లో యోగా, స్ట్రెచ్చింగ్, ఇవి కొంచెం మెడిటేషన్, ప్రాణాయామ ఇవి చెప్పడం జరిగింది. ఎలా ఉండేదండి ప్రభాస్ గారి ఎనర్జీ? సూపర్ ఎనర్జీ. నాకంటే ఒక హైట్ ఏం ప్రాబ్లం ఉండదా యాక్చువల్ గా ఈ ఆసనాలకు? కానీ ఏం ఉండదు. ఆ హైట్ తో ప్రాబ్లం గానీ, వెయిట్ తో ప్రాబ్లం గానీ అస్సలు ఉండదు. కొత్త అంటే వెరీ బిగినర్స్, ఇప్పుడు వరకు యోగా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా యోగాని ప్రశాంతంగా స్టార్ట్ చేయొచ్చు. ఆల్వేస్ వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాం, స్మాల్ ఎక్సర్సైజ్ నుంచి. సో ప్రభాస్ గారు ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్, దో ఈజ్ వెరీ హైట్, ఫ్లెక్సిబుల్, కానీ మజిల్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండేది అయింది. బట్ ఫార్వర్డ్ బెండింగ్ అయితే బాగా చేసేవారు. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు దుబాయ్ లో చాలా మందికి, ఎంతో మంది సర్టిఫైడ్ టీచర్స్ ని చేయటంతో పాటు మీరు అక్కడ ఎంతో మందికి ఈ యోగా అనేది ట్రైన్ చేస్తూ ఉన్నారు కదా, ఆ జర్నీ ఎలా ఉందండి? యాక్చువల్ గా ఫారినర్స్ యోగాని బిలీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మన ఇండియా కల్చర్ లో ఉన్నప్పటికీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాం. అక్కడ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ దే ఆర్ ఫాలోయింగ్ వెరీ వెల్. మీకేమనిపించింది ట్రావెల్? యాక్చువల్లీ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైతే నేను దుబాయ్ వెళ్ళానో దట్ మొత్తం టోటల్ ఆపోజిట్ అయిపోయింది, ఎక్స్పీరియన్స్ అయింది. ఎట్లా అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎవరైనా లావుగుండే వాళ్ళు ప్రాక్టీస్ చేశారు, వెయిట్ తగ్గాలని, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ప్రాక్టీస్ చేయడం ఇంతవరకు. సో కానీ దుబాయ్లో ఉన్నటువంటి ఈ ఫారినర్స్ వీళ్ళు ఎలా ఉంటారంటే ఫిట్నెస్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. మేబీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇన్ మన స్కూలింగ్ ఎడ్యుకేషన్ లో ఒక స్పెసిఫిక్ సిలబస్ ఉండదు, కానీ ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ. మీరు వాలీబాల్ తీసుకోండి, ఫుట్బాల్ తీసుకోండి, ఏ గేమ్ అనేది తీసుకోండి, ఇట్ షుడ్ బి మ్యాండేటరీ. సో నాకు తెలిసి ఇక్కడ చదువుల మధ్యలో ఆటలు, అక్కడ చదువుతూ ఆటలు. అవును, చదువుతూ ఆటలు. అందుకే మీరు చూడండి ఈవెన్ గేమ్స్ లో కూడా ఎక్కువగా మెడల్స్ తెచ్చేది కూడా ఫారినర్స్ ఉంటారు. మేబీ ఏషియన్ లో కూడా చాలా తక్కువ. దట్ టు ఇండియా ఇస్ వెరీ లీస్ట్ నాకు అనిపించింది. బట్ వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే యోగా ఇస్ నాట్ అబౌట్ ఓన్లీ వెయిట్ సంబంధించింది కాదు. వాళ్ళ దృష్టిలో, వాళ్ళ పర్సెప్షన్ లో ఇట్స్ ఏ డైలీ యాక్టివిటీ. యాజ్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ గురూస్ in institution, when yoga is the life process, yoga is a journey. ఆసనాలు చేస్తేనే యోగా చేసినట్టు కాదు. మనం ఏం చేసినా సరే దాన్ని ఒక క్రమబద్ధంగా స్కిల్ఫుల్ గా చేయాలి. యోగ కర్మసు కౌశలం అని ఉంది భగవద్గీతలో, శ్రీకృష్ణుడు చెప్తాడు. యోగ కర్మసు కౌశలం అంటే యూ స్కిల్ ఇన్ యాక్షన్. నువ్వు ఏదైనా పని చేయి,
స్కిల్ఫుల్ గా చేయి, బ్యూటిఫుల్ గా చేయి, అండ్ నీకంటే బెస్ట్ గా చేసేవాడు ఉండకూడదు. అంతలాగా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి మనచ వాచ కర్మన మొత్తం పెట్టి చేయాలి. దట్ ఈస్ యోగా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మన మైండ్ ఓన్లీ ఇంటర్వ్యూలో ఉండాలి. దిస్ ఆల్సో కైండ్ ఆఫ్ యోగా. యాక్చువల్ గా మైండ్ ఈస్ ద మంకీ అని చెప్తుంటాం. వీఆర్ ఫిజికల్లీ హియర్, బట్ సమ్వేర్ అవర్ మైండ్ వాండరింగ్, మేబీ వాట్ ఈస్ ద నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ షెడ్యూల్ అనో, లేకుంటే ఫుడ్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటని ఇలా మైండ్ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మైండ్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే సాధనమే యోగా. సో ఈ యోగా అంటే యాక్చువల్ గా వెరీ డెఫినేషన్, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే యుజ్యతే అనేన ఇది యోగా. ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ డెఫినేషన్. యుజ్ అంటే యూనియన్. దేని యూనియన్ చేయాలి? మన బాడీ మైండ్ నా, మన మైండ్ బాడీ సోల్ నా, లేకపోతే మైండ్ బాడీ బ్రెత్ నా. అఫ్ కోర్స్ అది కూడా ఇంపార్టెంట్, బట్ వెరీ ట్రెడిషనల్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే యోగా అనేది మన యొక్క జీవాత్మని పరమాత్మలో కలపడానికి ఉపయోగపడే టెక్నికే యోగా. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అంటే మేబీ ఇట్ గోస్ స్పిరిచువల్ ఆర్ రిలీజియస్ కైండ్ ఆఫ్. చూడండి, జీవాత్మ అంటే లెట్ us ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. జీవాత్మ అంటే ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ దేర్ ఇన్ విత్ ఇన్ మీ. ఇది జీవాత్మ. ఈ ఇండివిడ్యువల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడే టెక్నికే యోగా. మన దగ్గర